అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలోని పెదగద్దలిలో దారుణం జరిగింది. భర్త అనుమానిస్తున్నాడని బిడ్డను చంపేసింది తల్లి. 2013లో గుర్ర వెంకటరమణ శిరీషకు పెళ్లయింది. 5 నెలల క్రితం దంపతులకు ఓ పాప జన్మించింది. పాప పుట్టిన తర్వాత శిరీషను వేధిస్తున్నాడు భర్త. ఇంట్లో సీసీ కెమెరా పెట్టి భార్యపై నిఘా పెట్టాడు వెంకటరమణ. భర్త అనుమానంతో మనస్తాపానికి గురైంది శిరీష. ఈ నెల 13న పాపను దిండుతో ఊపిరాడకుండా చంపేసింది. పాపను సముద్రంలోకి విసిరేసింది. కెరటాలు లాగేశాయంటూ నాటకవాడింది. ఊపిరాడకపోవడం వల్లే పాప చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదికలు వెల్లడైన తర్వాత అందరూ షాక్కి గురయ్యారు. 9 మాసాలు కని పెంచింది చంపేయడానిక? 9 నెలల పాటు, మరి ముఖ్యంగా ఆ తర్వాత ప్రసవ వేదన అనుభవించి కూడా ఆ బిడ్డకు జన్మనిచ్చింది. తన ప్రాణాన్ని పోసి ఇంకో ప్రాణానికి జన్మనిచ్చింది ప్రాణం తీయడానిక? కారణాలు ఏవైనా కావచ్చు. పిల్లల్ని చంపేసుకుంటారా? ఇంత దారుణమా? ఇంత దుర్మార్గమా? మీ కోపాలు పిల్లల మీద, అది కూడా ముక్కుపచ్చలారని పిల్లల మీద. ఇంత దారుణమా? ఇంత దుర్మార్గమా? విశాఖలోని పెదగద్దలి కొండవాలలో దారుణం జరిగింది. భర్త అనుమానిస్తున్నాడని బిడ్డను చంపేసింది తల్లి. గుర్ర వెంకటరమణ శిరీషకు 2013లో పెళ్ళయింది. 5 నెలల క్రితం పాప జన్మించింది వీళ్ళకి. పాప పుట్టిన తర్వాత శిరీష్ను భర్త వేధిస్తున్నాడట. దీంతో ఇంట్లో సీసీ కెమెరా పెట్టి నిఘా పెట్టాడు వెంకటరమణ భార్య మీద. భర్త అనుమానంతో మనస్తాపానికి గురైంది శిరీష. దీంతో ఈ నెల 13న పాపను దిండుతో ఊపిరాడకుండా హత్య చేసింది. పసిప్రాణానికి ఏం తెలుస్తుందండి పాపం. నిజంగా వాళ్లకు ఒక చిన్న రాయి కాదు కదా, ఓ 2 దిండ్లు మధ్య పెడితే అమ్మో గట్టిగా నొక్కితే ఏమైపోతుందో, ఆ 2 దిండ్ల మధ్య పాప దొరలకుండా అటు ఇటు పెడుతూ ఉంటారు కదా. కొంచెం ఒత్తుగా పెడితే అమ్మ పాప ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని విలువలాడిపోతుందా తల్లి. ఏమ్మా, ఆ పాపను చూసినప్పుడు నీకు కనీసం మనసు చలించలేదా? దిండుతో ఊపిరాడకుండా ఆ పసి ప్రాణం కనీసం నన్ను కాపాడండి అని చెప్పి కూడా అనలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటుంది. అంత పసికందు కనీసం తన తల్లే, తన్ను కని పెంచిన తల్లే చంపేస్తోంది అని చెప్పి కనీసం తనను కాపాడుకునే ప్రయత్నించే నిస్సహాయమైన పరిస్థితి ఆ పసికందుది. అటువంటి నిస్సహాయ పరిస్థితులు ఉన్న పసికందుని చంపేస్తావా తల్లి? నువ్వే కన్నావు, నువ్వే పెంచావు. కారణాలు ఏమైనా కావచ్చు. క్షణికావేశం. ఈ మధ్యకాలంలో ఆలోచన లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఇదే నిన్నకాక చూసాం. పిల్లల్ని చంపేశాడు తండ్రి, 2 పిల్లల్ని. అంతకుముందు ఇంకో ఘటన. ఏమైపోతుంది వీళ్ళకి? ఏమైపోతుంది ఈ సమాజానికి? కనీసం ఒక్క నిమిషం ఆలోచించలేరా? మీరు కనీ పెంచిన పిల్లల్ని చంపేసుకుంటారా? ఈ ఘటన చూడండి, మరీ ఇంత దుర్మార్గం. 5 నెలల పసికంతు, 5 నెలలు. కనీసం అమ్మ పాలకు తప్పించే ప్రాణం తప్ప ఇంకా ఎటువంటి హాని కనీసం ఆలోచన కూడా చేయలేని నిస్సహాయ పరిస్థితి అక్కడ. అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఒక చిన్న పసకందుని ఊపిరాడకుండా దిండుతో దారుణంగా చంపేస్తావా తల్లి? కన్న ప్రాణం కదని ఇది. కనీసం ఆలోచించలేకపోయావా? ఈ స్టోరీని, ఈ కథనాన్ని ఎంతమంది తల్లులు చూస్తూ ఉంటారు? కనీసం ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఎవరైనా కనుక అటువంటి అక్షణికావేశం ఇదంతా కూడా వాళ్ళని గమనించే ప్రయత్నం చేయండి. ఏమైనా కష్టం ఉంటే 10 మందితో చెప్పుకోండి. ఒకవేళ టార్చర్ పెట్టాడు నీ భర్త అన్నప్పుడు పోలీసులకు చెప్తే వాళ్ళు వచ్చి ఏదో చేసేవాళ్ళు కదమ్మా. ఇంత సమాజంలో నీ బిడ్డకు చోట్లేదనుకున్నావా? కారణం ఏమో ఎగ్జాక్ట్గా ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. ఇంకేమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, అంతకన్నా ముందు పోలీసులకు సంబంధించిన ఈ ఘటన మీద రియాక్టర్ ఒకసారి
వాళ్ళ రియాక్షన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారో చూద్దాం. ఏరియాలో వెంకటరమణ శిరీష వాళ్ళ పాప 5 ఏళ్ల పాప విషయంలో ఒక ఇష్యూ జరిగింది. వెంకటరమణ ఆంధ్ర యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. అదేవిధంగా ఆవిడ హౌస్ వైఫ్గా, శిరీష్ అని ఆవిడ హౌస్ వైఫ్గా ఉంటుంది. వీళ్ళిద్దరూ 2013లో మ్యారేజ్ అయిన తర్వాత సుమారు 5 నెలల క్రితం పాప జన్మించింది. అంటే సుమారు 12 సంవత్సరాల తర్వాత పాప పుట్టడం, కొన్ని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో ఈమె శిరీష తల్లి ఆ పాపను చంపి తాను చనిపోదామనే ఉద్దేశంతో పాపని ఇంటి దగ్గరే తల్లదిండుతో చంపేసి తెన్నేటి పార్క్ దగ్గర ఉన్న బీచ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ పాపని సముద్రంలో పడవేయడం జరిగింది. తర్వాత తాను చనిపోదాం ఉద్దేశంతో ధైర్యం చాలక మళ్ళీ భర్తకు ఫోన్ చేసింది. ఇది భర్త తదుపరి ఆమెని మెడికవర్ హాస్పిటల్లో జాయిన్ చేయగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తర్వాత భర్త పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఎవరైతే తల్లి ఉన్నారో చంపారో ఆవిడ్ని అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం. రైట్, అది పోలీసులు చెబుతోంది, అది పోలీసుల వర్షన్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తల్లిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శిరీష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వెంకటరమణకు సంబంధించి ఎక్కడున్నాడు, వెంకటరమణ వర్షన్ ఏంటి, అసలు ఇంతకీ అక్కడ ఉన్నాడా, ఆ కుటుంబం ఏమేముంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, వెంకటరమణ కూడా అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా పోలీసులు, ఆ కుటుంబం ఏమంటోంది? సత్యం, నిజంగా ఇది చాలా ఘోరమైన పరిస్థితిగా అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఈ భర్త అనుమానాన్ని కన్న బిడ్డను చంపిన కసాయి తల్లి అని చెప్పుకోవాలి. నిజంగా ఈ ఇంత కర్కటంగా ఒక తల్లి కన్న బిడ్డ విషయంలో ఈ విధంగా చేస్తుందంటే ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. వైజాగ్ లో నిజంగా అందరూ ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. విశాఖ పరిధి పెద్దగదిలి కొండవాళ్ళ ప్రాంతానికి చెందిన గొర్రెల వెంకటరమణ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాడు. ఆంధ్ర యూనివర్సిటీ సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. అయితే శిరీషతో 2013లో అయితే పెళ్లైంది. 5 నెలల కిందట వీరికి ఒక పాప అయితే పుట్టింది. అయితే వెంకటరమణ కొంతకాలంగా భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడని, నిత్యం మాటలతో వేధిస్తున్నాడని, పాపని పుట్టిన తర్వాత వేధింపులు మరియు ఎక్కువయ్యాయని చెప్పి ఈ శిరీష్ అయితే అనుకొని ఇంట్లోనే సీసీ కెమెరా పెట్టి మరి భార్యను గమనించేవాడు. తీవ్ర మనస్తాపానికి గురి చేసి భార్య శిరీష ఈ అన్నిటికీ భర్త చేసే పనులన్నిటికీ వెక్స్ అయిపోయి ఈ నెల 13ని పడుకుని ఉన్న తన పాపను దిండుతో నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి తెన్నేటి పార్క్ దగ్గరలో అయితే కైలాసగిరి కింద ఉన్న తెన్నేటి పార్క్ తీరానికి అయితే పాప మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకుని వెళ్ళి భర్త లేని సమయంలో సముద్రంలోకి దిగాము. అప్పుడు ఊపిరాడక చనిపోయిందని చెప్పి భర్తను నమ్మించి భర్తకు ఫోన్ చేయడంతో భర్త ఇంటికి వచ్చి కొట్టిన పాపని మెడికవర్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్లి పాపను వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందిందన్నట్టు నిర్ధారించారు. అయితే తర్వాత భార్యపై అనుమానం వచ్చింది వెంకటరమణకి. భార్య యాటిట్యూడ్ అంతా చూసి అనుమానం చేసి వెంకటరమణ వెంటనే దగ్గరలో ఉన్న ఆర్లవ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశాడు. అయితే మృతదేహాన్ని చెడ్డపిల్ల మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయగా ఊపిరాడగా చనిపోవడం వల్లే పాప చనిపోయినట్టు ఆడకపోవడం వల్లే పాప చనిపోయిందని డాక్టర్లు అయితే నిర్ధారించారు. ఆర్లవ పోలీసులు శిరీష్ను అయితే అదుపులో తీసుకుని విచారించగా భర్త అనుమానిస్తుండడంతో కోపానికి గురై పాపను చంపినట్లు శిరీష్ అయితే పోవడం జరిగింది పోలీసుల దగ్గర. శిరీష్ పై హత్య కేసు నమోదు చేసి అయితే అరెస్టు చేసి రిమాండ్ గా విధించేది. ఈ పరిస్థితిలో భార్యను భర్త అనుమానించడంతో వీరిద్దరూ అనుమాన నేపథ్యంలో కూతురు చంపడం అని చెప్పి చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే శివరామకృష్ణ, ఇక్కడ వెంకటరమణకు సంబంధించి ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది? ఎందుకు శిరీష్ అనుమానించాడు? అట్ ద సేమ్ టైం పాపను శిరీష్ చంపడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటూ కూడా వెంకటరమణ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అంటే సచిన్ అయితే ఇందులో వెంకటరమణ కూడా 50% మిస్టేక్ అయితే ఉంది. భార్యని అతిగా
హింసించడం, ఈ పాప పుట్టిన తర్వాత లేనిపోయిన అనుమానాలన్నీ క్రియేట్ చేసి లేనిపోయినవన్నీ అనడంతో శిరీష్ అది ఈ భర్త పెడుతున్న టార్చర్, భర్త పెడుతున్న ఈ హింసకు, ఈ మాటలకు తను వెక్స్ అయిపోయి కూతురు వల్లే ఇంకా మాటలు పడుతున్నానని చెప్పి నేపథ్యంలో అయితే కూతుర్ని చంపేద్దాం, వెక్స్ అయిపోయి చంపే పరిస్థితి అయితే ఏర్పడింది శిరీష. ఈ నేపథ్యంలోనే భార్య మీద అనుమానంతో ఎప్పుడైతే ఈ బీచ్కి తీసుకెళ్లి ఊపిరాడికి చనిపోయిందని చెప్పడంతో తన నమ్మశక్యం లేకుండా ఉండడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసి శిరీష్ అయితే అరెస్ట్ చేయించిన నేపథ్యం అయితే ఇక్కడ విశాఖలో జరిగింది. సచిన్, రైట్. అంటే వెంకటరమణకు సంబంధించి కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పటికే విచారిస్తున్నారా? ప్రస్తుతానికైతే శిరీష్ అయితే రిమాండ్ విధించి రిమాండ్ తరలించారు. అయితే దీనికి సంబంధించి కోర్టులో అయితే కేసు నడుస్తుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అయితే వెంకటరమణ విచారిస్తారా లేదా అయితే ఈ జడ్జి డెసిషన్ తీసుకుంటాడని చెప్పి పోలీసులు అయితే తెలియజేయడం అయితే జరిగింది సచిన్ ఈ కేసులో. రైట్ శివరామకృష్ణ, ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. సమాజంలో ఎటువంటి తల్లులు ఉన్నారు, ఎటువంటి తండ్రులు ఉంటున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి కుటుంబాలు ఉంటున్నాయి, వరుస ఘటనలు నిజంగా ప్రతి ఒక్కరిని కలిసివేస్తున్నాయి. నిన్న కాక మొన్న ఇద్దరు పిల్లల్ని కడతీర్చిన తండ్రికి సంబంధించి ఘటన మర్చిపోకముందే ఇంకో కసాయి తల్లి ఘటన. బహుశా ఈ మాట అంటున్న క్షణంలో కూడా ఆ మాట అనాలంటేనే కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. కానీ ఆ మాట కూడా తక్కువేమో ఈ తల్లి విషయంలో. ఎందుకంటే 5 నెలల చంటి పాపని చనుబాల కోసం తప్ప ఇంకో ఆలోచనే తెలియని, ఇంకో ఆలోచన కూడా రాని ఆ పాపను కడతీర్చేసిందా కన్న తల్లి. అది కూడా అత్యంత దారుణంగా దిండుతో నొక్కి. భర్త అనుమానిస్తున్నారనే ఒకే ఒక కారణం, అనుమానిస్తున్నాడు అని చెప్పి ఒకవేళ భావిస్తే పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వచ్చు కదమ్మా. కన్నబిడ్డని చంపేసుకుంటావా? 5 నెలల పసికందని నీ భర్త మీద కోపం నీ బిడ్డ మీద చూపిస్తావా? ఆ బిడ్డ ఏం పాపం చేసింది? 9 మాసాలు కని పెంచావే, అప్పుడు కనిపించలేదా? ఒక్కసారి ఆ దిండుని ఆ బిడ్డ ముఖాన్ని దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఒక్కసారి ముఖం చూస్తుంటే ఇంత ఉంటుందంతే మహా అయితే. కనీసం కళ్ళు తెరిచే సందర్భాలు కూడా, ఎందుకంటే సాధారణంగా ఆ వయసులో ఏం చేస్తారు, నిద్రపోతూ ఉంటారు. తల్లి వచ్చిందంటే ఆ టచ్, ఆ తల్లి స్పర్శ కోసం తప్పడు పడిపోతూ ఉంటారు. కానీ వారికి తెలియదు కదా ఆ తల్లి మృత్యు అవుతుందని తన పాలిట. ఈ ఘటన మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తుంటే కాస్త కలవరపడే అవకాశం ఉంటుంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ కథనం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ.